విషయం మీద ఎప్పుడు చర్చ జరగదు. అది చాలా దుఃఖకరమైన విషయం. మనిషి హోదా లేని మనిషిలో వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి వాళ్ళ గురించి నువ్వు స్టడీ చేయగలిగితే, యూనివర్సిటీస్ కానీ ప్రొఫెసర్స్ కానీ అక్కడ పోగలిగితే ఇంకా బ్రహ్మాండంగా అనాలిసిస్ చేయగలరు. ఎవరు ఈరోజు? కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ ఐక్య సంఘటన ప్రత్యామ్నాయం పాటనే ఇప్పుడు. అందుకే నేను రాసుకున్న పాటలలో నా మీద నేను రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కింద పెడతా. మా ఈ తెలంగాణ ఉద్యమం కాక విప్లవోద్యమంలో పాల్గొన్న అనేక మంది మహాపురుషుల మీద కూడా రాసిన పాటలు ఉన్నాయి. అవి ఇంటర్నల్ క్రిటిసిజం కోసం రాసుకున్న పాటలు అంటే బయట అవసరం ఉన్నప్పుడు కానీ ప్రింట్ చేయబడ్డాయి, అది రాయబడ్డాయి. కాబట్టి నేను ఇక్కడ వచ్చిన ఈ 3 రోజుల చర్చ సరిపోదు. 3 రోజుల చర్చ అనేది ఇక్కడ సమకూర్చడానికి జారీ చేసినాం. అంతవరకు విజయవంతమైన రసమై అన్న మేమందరం ఇక్కడికి రావడానికి ఒక ప్రయత్నం, దాని అవసరం వచ్చింది. ప్రత్యామ్నాయం మనం చూపియాలి. ఇక్కడ చర్చ జరుగుతుందంటే మీరు అనుకోకండి ప్రభుత్వంలో రేపు 9th డిసెంబర్ కానీ ఎక్కడ జరిగిన చర్చ వాడు పట్టించుకోడు. కానీ ఇక్కడ ఒక 10 మంది కళాకారులు రచయితలను చర్చ జరుగుతున్నామంటారంటే ఇది ప్రభుత్వాన్ని కదిలించేటటువంటి, తెలంగాణ ఉద్యమంలో కదిలించేటటువంటి చర్చ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఇంకా రెండో లక్షణం ఏం తెలుసా? ఉద్యమమే పాటలను కంటది. ఉద్యమాలు వచ్చినప్పుడే పాటల ప్రభావం తెలుస్తుంది, వేరేప్పుడు తెలియదు దాని శక్తి. మీకు భక్తి ఉద్యమం తీసుకోండి, విష్ణుని ప్రశ్నించి తీసుకోండి, బస్వన్న తీసుకోండి బ్రహ్మాండంగా, లేకుంటే ఊర్లో భాగవతం తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఆ ప్రశ్నించేటటువంటివి. అయితే జానపదము ప్రజల పాటలలో 2 లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఒక రాజ్యాధికారము ఆధిపత్యాన్ని ప్రశ్నించరు, ఇంటర్నల్ ఆధిపత్యాన్ని తమ ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నిస్తారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది పీపుల్ సాంగ్. 3 ఆధిపత్యాలను ప్రశ్నిస్తారు. ఇప్పుడు అన్న చెప్పింది అదే, గోరెటెంక్ అన్న, మన శ్రీ అన్న, మన చాలా మందిలో డిస్కషన్ వచ్చేది. అవునా, ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నావు కానీ ఇంటర్నల్ ఆధిపత్యాన్ని కూడా నువ్వు ఎందుకు ప్రశ్నించవు? ఆర్గనైజేషన్లో కూడా కల్చరల్ రెవల్యూషన్ ఎందుకు ప్రశ్నించవు? నీ ఫెయిల్యూర్స్ గురించి ఎందుకు ప్రశ్నించవు? పీపుల్ సాంగ్ ఉన్న లక్షణం 3 ఉంటాయి అనమాట. అందుకే అవి ఎప్పుడు ఇండు కావు, సజీవంగా నడుస్తూనే ఉంటాయి. ఇవి ఇండు కావచ్చు. తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చిన పాటలు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎందుకు కంటిన్యూ కాలే? ఆ సాయుధ పోరాటం విత్డ్రా అయిందని చెప్తారు కదా, విత్డ్రా అయినప్పుడు పాట విత్డ్రా అయింది, మరి ఇంకో రూపంలో లేదా? ఇంకో రూపంలో డెఫినెట్గా ఉన్నది. ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత నక్సల్బరీ బిడ్డలను ఒక్కరు చెప్పి విన్న ఇన్స్పైర్ చేసిన రస్మై అన్నా నువ్వు అది కూడా నా ధూమ్ధాంలో వాడమని అంటాడు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ రూపం మారింది, ఇక్కడ ఉద్యమ రూపం మారింది. ఆ రూపానికి సంబంధించిన విషయంలో చెప్పి ఆ విషయం చెప్పుకోను, ఆ స్వేచ్ఛ ఇస్తాడు. నీ గోసి కట్టుకో, గొంగళి కట్టుకో, ఎర్రజెండ పట్టుకో, ఇట్లా ఎగిరే దుంకు, కానీ ఈ రూపంలో చెప్పమానంట. కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉన్న లక్షణాన్ని ముందు మనం ఎనాలిసిస్ చేయాలి ఇంటలెక్చువల్గా. ఇక్కడ ధూమ్ధాం తీసుకుందాం. ఒక ధూమ్ధాం అనే రూపము ఎందుకు గొప్పదైంది? తెలంగాణలో జననాట్య మండలి వచ్చింది, అర్నోద్ వచ్చింది, ఇంత వచ్చింది. దాని తర్వాత మన పీకే మిత్రులు కూడా నేను ఆయనకు హృదయపూర్వకంగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు అయింది అది ఎంత గొప్పగా? అది ఎందుకు అంతమంది ఎందుకు తీసుకురాగలిగింది? అది ఎందుకు గొప్పమైంది అని కాదు, ఆ తెలంగాణ ఉద్యమంలో ఉండేటటువంటి గొప్పతనం ఏదంటే అశేషమైన ప్రజలు తెలంగాణ కోరుకోవడం వల్ల ఆ దాని యొక్క రూపాన్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి కళారూపమైన ఏదైతే పాట రూపం ఉందో ఆ పాట రూపంలోనికి ఒక ఒక బాల సంతలోని తీసుకురావాలి, స్టేజ్ మీదకి ఒక సిగముగా తామని తీసుకురావాలి, ఒక గంగిరెద్దులోని తీసుకురావాలి, ఒక గద్దరుగాని తీసుకురావాలి, ఒక అల్లాని ముక్కటాన్ని తీసుకురావాలి. ఎంత టఫ్ జాబ్, అంత టఫ్ జాబ్. నోరు లేని ఒక గంగెద్దుని తీసుకొచ్చి అయ్యకు దండం పెట్టు, నీ కాలు మొత్తాను, నెత్తి మీద తలకాయ పెట్టు, మళ్ళీ అది పోగానే శ్రీరామ అంటే అమ్మా తెలంగాణ ఇప్పుడు వస్తుంది, కాలు మొత్తం చెప్పు అని అనాలి. ఈ గద్దరుగాడు పోయాడు కొబ్బరికాయ కొట్టాలి బొడ్రాయికి. వాళ్ళు ప్రజలంతా భలే మారిపోయినారా నా కొడుకను నిన్న మొన్నటి దాకా బొడ్డురాయి ఎదురు అన్న నా కొడుక, నువ్వు ఇప్పుడు నా అమ్మా నీకు కాలు కొట్టాలి, వాడు కొట్టు అన్న కొట్టుకొని విని కొట్టాలి అంటే ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ కంపెనీ ఏంటి దగ్గర. ఆ ఉద్యమాలు ఆ రూపాల్లో వచ్చినప్పుడు అట్లా తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉన్న డెమోక్రటిక్ స్పేస్ మళ్ళీ వాడుతున్నాం. స్ట్రక్చరల్ వయలెన్స్ లో క్రియేట్ అయిన డెమోక్రటిక్ స్పేస్ ను అర్థం చేసుకోవడంలో ఇక్కడ విప్లవోద్యమంలో పనిచేసినటువంటి పార్టీలు కానీ, విప్లవోద్యములు అత్యంత త్యాగం చేసే పార్టీలు కానీ, లేదా అభ్యుదయం ఉండే పార్టీలు కానీ, ఇక్కడ ఉండేటటువంటి విప్లవం ఉండే
ఆ డెమోక్రటిక్ స్పేస్ నేను సైంటిఫిక్ అనాలిసిస్ చేయడంలో ఫెయిల్యూర్ ఉంది. లక్షల వేలాది మంది కోట్లాది మంది ప్రజలు వచ్చిన కళాకారుల్ని మనం ఎందుకు వాళ్ళని తీసుకోలేకపోయినాం? వాళ్ళ తప్పు కాదు, ఆయన చెప్పిండు ఎప్పుడో వస్తే పువ్వ పెట్టేది అంతకంటే మన శక్తి కాదు. వాళ్ళు తీసుకుపోవడంలో, మన రూపాలలో, మన నిర్మాణంలో మనం ఎక్కడ తీసుకుపోగలిగినాము? సో సెక్టేరియన్ అప్రోచ్ ఎప్పుడోసారి మనకు తప్పుదారి తీసుకొని పోతాం. అప్రోచ్లో మనం చాలా చక్కగా తీసుకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాట తన యొక్క రోల్ ప్లే చేసింది. అందుకే అదేమైనా ప్రత్యామ్నాయమైన రూపాన్ని తీసుకొచ్చింది. ది సాంగ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. మీరు ఇప్పటిదాకా చెప్పలేకపోతున్నారు. ఆయన చెప్పారు ఇప్పటిదాకా యాదన్న అన్న చెప్పాడు, నేను మొన్న కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, నిన్న ఖమ్మంలో ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఒక రచయిత, ఒక కవి, కళాకారులు ఆల్టర్నేటివ్ అవుతారు. పాలక వర్గాలకు ఇప్పుడే మనమే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ పోయెట్, ఏ సింగర్, ఏ రైటర్, ఏ పోయెట్, అందరిలో ఈ పర్ఫార్మింగ్ థియేటర్ చాలా డేంజర్. పర్ఫార్మింగ్ థియేటర్ ఏంటంటే అతను రాస్తాడు, అతను పాడతాడు, అతను ప్రజల దగ్గర తీసుకెళ్తాడు. అందుకే విమలం కానీ ఎవరు కానీ కదా ఎందుకు పెడుతున్నారు? పెట్టినప్పుడు బయట ఉండేటటువంటి కౌలు కళాకారులను ప్రొటెక్ట్ చేస్తున్నాం మన రూపంలో. కానీ ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు ఇంత పెద్ద పార్టీలు ఎన్నున్నాయి, ఆడికి మేమే పోవాలి, నా పాటగాలను పోయి వదిలిపెట్టమని. ఆ పాట కోసం వచ్చినటువంటి ఉద్యమం చేసినటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు దే హావ్ నాట్ గివెన్ ది వాయిస్. ఎవరు అనలే, ఇన్స్పెక్ట్ చేయాలని ఎవరు ఓ రిజల్యూషన్ పాస్ చేయలేదు. ఈ మధ్య సభలు జరిగినాయి, మేము కళాకారులను కౌలం అంటేనే ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ రోజు జరిగిన చర్చ ఇది ఒక ప్రిలిమినరీ చర్చ. నేను వేద్ కుమార్ చెప్తూ ఒక ప్రయత్నం అని చెప్తూ టీఆర్సీలో జరిగిన చర్చ ఇక కార్యరూపానికి వెళ్దాం. అందుకే మనం దాన్ని మార్చాలంటే ఇప్పటిదాకా ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ కావాలి. ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ నువ్వు ఇవ్వనప్పుడు తాను ఎన్నుకుంటాడు మనిషి. ఇఫ్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, మ్యాన్ విల్ చోజ్ ఇస్ ఓన్ వే. అంతకంటే ఏం లేదు, అది తప్పకుండా. అందుకే ప్రకృతిని ఆల్టర్నేటివ్, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చిన్న మెదడు, పెద్ద మెదడు, ప్రకృతిలో ఆల్టర్నేటివ్ చూపించాలి. సంస్కృతి ఉద్యమము ఆల్టర్నేటివ్ చూపించాలి. విప్లవోద్యమం సాయుధ పోరాటం ద్వారా సమూలంగా మార్చడానికి ప్రత్యేక తెలంగాణ అటువంటి ఒక ఉద్యమము ప్రత్యేక ప్రాంతీయ ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఈ రెండింటిని కలిపి చూడడం వల్ల తప్పు ఉంటుంది. చాలా మనం అందరం అక్కడనే మనం అండర్స్టాండింగ్ తప్పు ఉంది. ఆ యాంగిల్లో నుండి చూస్తే వీళ్ళందరూ పనిమాల కింద ఉంటారు. నీ యాంగిల్లో నుండి మనం చూస్తే వీళ్ళందరూ పనికిరాదంటారు. ప్రత్యేక ప్రాంతీయ ప్రజాస్వామిక తెలంగాణలో ఇక్కడ శత్రువు ఎవరు చెప్పిన క్లియర్గా ఉన్నాడు. మనకు కనిపించే సామ్రాజ్యవాదం, మనకు కనిపించేటటువంటి వలస పెత్తందారులు, వలసారం అంతటి ఉంది ఇక్కడ. ఈ వలస పెత్తందారులకు ఈ ప్రాంతీయుల దోపిడీ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్న ద్రోహులు 3 ఉన్నారు. ఈ 3 కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కలుసుకుపోతుంది. మనకు ఎక్కడో దొర ఏందిరో, దొర పీకుడేందిరో. ఓకే, ఇక్కడ కేసీఆర్ ను, అక్కడ వైఎస్ ఇంకో కాంగ్రెస్ ను, వీళ్ళందరూ పెట్టుకుని ఆడు కూడా అదే పాట పాడాలన్నా కొంత అనొచ్చు. దాంతో నువ్వు ఎందుకు వాడతారు, అది ఎట్లా వాడతారే నాకు అర్థం కాదు. అక్కడ ఇంకో రూపంలో నువ్వు పాడు, రూపం అది వాడితే లోపల కూర్చొని పాడు. కానీ ఆ ఉద్యమం నేను అలౌ చేయదు. దట్ మూమెంట్ విల్ నాట్ అలౌ యూ. ఒకవేళ ఆ ప్రజలు లక్షల కోట్లాది మంది ప్రజల్లో నువ్వు దాంట్లో భాగమైపోయి నువ్వు నీ దాన్ని తీసుకురావాలి. అది విప్లవం చేయాల్సిన పని. ఆ ప్రవాహంలో నువ్వు కొంత దూరం నడిచి దాని ప్రాజెక్టు కానీ దాని దిశ మార్చాలి. చాలా కష్టమైన పని. కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కౌలు కళాకారులము ఒక గొప్ప యునైటెడ్ ఫ్రంట్ గారి తీసుకుపోలేను. అయితే ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకుండదు? అందరూ కళాకారులు, అందరు రచయితలు ఒక్క దగ్గరనే ఉండాలి, ఒకటే చేయాలి. పాటలు డ్యాన్స్ వచ్చినప్పుడు చేయగలిగిన వాళ్ళందరినీ ఒకే మార్గంలో తీసుకుపోయే దగ్గర రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత నేచురల్ గా నీకు వాళ్ళ రాజకీయాలు పోతాయి. ఏం గద్దరికి ఓ రాజకీయ పార్టీ, ఓ రాజకీయం లేదా? నువ్వు వేరే ఓటేసుకొని నువ్వు ఆనందక పోయినావు అన్నప్పుడు ఇంకోటి అడుగుతాడు, నీకు లేదా అన్న, కానీ నీకు అనిపిస్తలేదు కాబట్టి చెప్తలేదు, నీ దండం పెడతా, నీకో పార్టీ ఉంది అంటాడు. నేచురల్లీ అది నేను లేదు అని చెప్పడానికి నేను ఎందుకు మరి సిగ్గుపడతాను? వై షుడ్ ఐ? ఎస్ ఐ గాట్ మై ఓన్ పార్ట్. కానీ నువ్వు దాని నిర్మాణం చేసడం కూడా ఎక్కడ వచ్చినావా లేదా? ఉదాహరణకి నిన్న మన ఫ్రెండ్ అన్నాడు, అరే ఏందన్నా నువ్వు బీజేపీ అయినా అలాగే బలే తీసుకున్నావు,
అలైబలేలో బీజేపీ ఉన్నది, తెలంగాణ అన్నం పెట్టిండు, అలైబలే ఉన్నాయి. వాడు నేను గాలించుకున్నా కాబట్టి ఒక పత్రిక కూడా నాదే ఫ్రెండ్ గుద్దిండు. ఇప్పుడు దాన్ని కూడా నన్ను అంటే వాడు గుద్దినందుకు అరే పోయింది అలైబలే పోయినా. నేను ఆ పార్టీలో మెంబర్షిప్ తీసుకొని ఈ సిద్ధాంతం రాంగ్ అని దాన్ని తీసుకొని ఆ సిద్ధాంతంలో పోయినప్పుడు అనగాని ఆడికి అన్నాన్ని పిలిస్తే అందరు పోయినట్టు నేను పోయినా. చాలా చాలా తప్పుడు అవగాహన. ఒక డెమోక్రటిక్ స్పేస్ వచ్చిందని దాన్ని అద్భుతంగా కూర్చోలేదు. కళాకారులు బ్రహ్మాండంగా నేను వాళ్ళ పాదాలకు దండం పెట్టు. రసమయ్య కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం వీళ్ళంతా చేసిన తర్వాత ఈ మొత్తం వీళ్ళు మొదలు పెట్టినాక మేము మెల్లగపోతాం. మన సాహిత్యాన్ని, మన మన ఉద్యమాన్ని, మన ప్రజా సంఘాలని, మన నాయకత్వాన్ని ఎవడో వచ్చి తీసుకొని పోతున్నాను ఇంకో సంఘం పెట్టదు. దట్ ఈస్ రాంగ్. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ఇండియా. కుల నిర్మూలన సంఘం ఒకటి అంటే వాడు ఒకటి పెట్టింది కదా, వానికి సపోర్ట్ చేయరాదు, నువ్వు ఒకటి పెట్టు అంటే నువ్వు నలుగురు పాటలు అంటే నువ్వు యూ వాంట్ టు నా శాస్త్రీయమైన అవగాహనని చెప్పడానికి నేను ఒక సంఘం పెట్టుకున్నాను బదులు ఆల్రెడీ ఒక తప్పుడు అవగాహనతో నడుస్తున్న సంఘంలో నువ్వు చేరాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇట్. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ డన్. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్ని నమ్ముకోవాలి. పాటను ప్రజలు పోయినప్పుడు నీకు అది నడుస్తుంది, లేకపోతే మనం ఐసోలేట్ అయిపోతాం. ఈ రోజు విమల అంత గొప్ప సింగరు, ఒక పార్టీ విప్లవోద్యమంలో పనిచేసింది, అండర్ గ్రౌండ్ లో ఉన్నది, అనేక ఉద్యమాలలో పాల్గొన్న తర్వాత ఆమెను జైలు వేస్తే ఆమెను వదిలిపెట్టమని ఒక ప్రొటెస్ట్ రూపం ప్రజల నుంచి ఎందుకు రాలేకపోయింది? నిర్మాణం లేకపోవడం దానికి ఎందుకు రాలే? మళ్ళీ ఈ రోజు ఎవరో ఒక దళిత సంఘంలో మేము అది చేయమని మళ్ళీ ఇంకోటి తిరుమల గారు దీని మీద ఆలోచించాలి. నేను మీ ముందు స్పీచ్ ఉంది. The women in India, especially in Telangana, the Dalit women, you try to, మీరు దయచేసి దాన్ని స్టడీ చేయాలి. అక్కడుంది పాట, అక్కడుంది. నీకు మొత్తం ఈరోజు వచ్చిన కులం ప్రస్తావన రావద్దంటే తెస్తాను నేను. కుల స్పృహ ఉంది నాకు, కుల పిచ్చి లేదు. నేను ఉంటుంది, నాకు కుల స్పృహ ఉంటుంది. నేను డెఫినెట్గా పెట్టుకుంటా ఈ దేశంలో. అట్లా లేకపోతే నేను బతకను గద్దరుగా. అట్లా లేకపోతే నేను అంబేద్కర్ వాది కొడుకును కాదు. నాకు కులస్ప్రో ఉంది. యాలరో ఈ మాదిగా బతుకు వాడి రాసినా ఏది ఇప్పటికి రాసినా నాకు తప్పుకుంటూ ఉండదు. ఆ కులస్ప్రోకు మీద ఉన్న జరిగిన సప్రెషన్లో ఉమెన్లో నుంచే ఈ పాట వస్తుంది. ఈ గొంతు మా అమ్మ గొంతు అని ఎందుకు చెప్తుంటా నేను? ఈ పాటలన్నీ లక్షల కోట్లాది మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాళ్ళ చరిత్ర ఒక్క రీసెర్చ్ చేసేవాడు భారతదేశంలో, ఒక అనాలిసిస్ చేసేవాళ్ళు కానీ చేసి ఉండొచ్చు. నేను చేయలేదంటలేను. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దే. ఈ రోజు నీకు క్యాంపస్లో మొత్తం తుపాకులకు ఎదురు నిలబడి కొట్లాడిన వాళ్ళు ఎవరు? అందరూ గ్రామ పునాదులలో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతనో నక్సలైట్లో ఉండి వాళ్ళ పోరగాళ్ళు ఇంటికొచ్చి కొట్లాడింది. మొత్తం తీయండి ఎవరు, మొత్తం కుమారు సేను ఎవరు, మొత్తం తుపాకులకు ఎదురు కొట్లాడిన విద్యార్థులు తీసి చూడండి. చాలా తీయండి లిస్ట్. అట్లనే సాంస్కృతిక ఉద్యమంలో ఒకరిని చూపించు. ఒకడు మస్తు వేదాలు గీదాలు బ్రాహ్మణంగా శాస్త్రాలు వచ్చినప్పుడు ఒక్కడన్నా మాయంబడన్నా రావాలి కదా. ఒక్క డయాలాగ్స్ ఎక్కాలి కదా. రాకరాక ఎవడో ఒకడు ఇద్దరు వచ్చినాడు ఎప్పుడో వీకెండ్. కానీ ఎందుకు రాలి? ఇంత అవమానాలు ఎందుకు పడలే? యూ షో మీ సింగిల్ పర్సన్ ఇన్ తెలంగాణ మూమెంట్. పాటకు వచ్చే వరకు మేము అప్పర్ హ్యాండ్ కాగలిగినాం. కవితంలో కాలేదు. ఉద్యమాలు వచ్చినప్పుడు మేము అప్పర్ హ్యాండ్ అయినాం. మేమే కాదు, మీరు బండి యాదన కానీ, సుద్దాల అశోక్ కానీ, సుద్దాల హనుమంత్ కానీ, ఎవరు కానీ ఈ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ఈవెన్ పాల్ రాబ్సన్ కానీ, విక్టర్ జారా కానీ, ఈ మానవ చరిత్రని మార్చినటువంటి వాడు. ఉద్యమాలు వచ్చినప్పుడు ఉత్పత్తిలో ఉండే భారతదేశం ఉత్పత్తి కులాలలో మనుషులుగా గుర్తించబడని ఉమెన్ నుంచి వచ్చింది పాట. ఇప్పుడు వాడలేదా వాళ్ళందరూ? నేను పాడాలా? 1000 పాటలు పాడిస్తా. చీకటమ్మ వెన్నెలమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు చెప్పాలి? మా అమ్మ వాడుతుండే. చీకటమ్మకున్నది చింపుల గుడిస, వెన్నెలమ్మకున్నది ఎండి మేడ. పున్నమి నాడు అక్కను చూడనీకొచ్చి ఆ గుడిసె రంధ్రంలో నుండి చూసిందట వెన్నెల. అప్పుడు గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు అన్నకు చెప్తుంటా, అన్న 25% కాపీ కొడుతున్న ఇంత ఫేమస్ అయినా ప్రజలది 100% కొడితే ఎదుగుతుంటున్నా అని చెప్తుంటా. అది చెప్పాడు ఎన్నోసార్లు. ఎందుకంటే పీపుల్లో నుంచి తీసుకొని పీపుల్ పోయింది. అందుకే ఉద్యమము, తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి రసమయ్య, ఎల్లయ్య, మల్లయ్య వీళ్ళందరూ ఇంకా ఇంతమంది కౌలు రాగలిగారు. అందుకే పాట ప్రత్యామ్నాయం ఎప్పుడు మనకే కాదు.
ఈవెన్ ఏదైనా శబ్దం అసతోమ సద్గమయం తమసోమ జ్యోతిర్గమయం. ఆ వేదంగా చదివితే ఎవడు వినడు, వాని శబ్దాన్ని చేర్చాలి. అది ఒక యునైటెడ్ ఫ్రంట్ అయింది. అందుకే ఈ రోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కవులము కళాకారులు మేమంతా కలిసి ఓ మీటింగ్ పెడదాం, అందరం మేముంటాం. ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ తెలంగాణ నుంచి అందరు నాయకుల్ని తీసుకొద్దాం, పిలిపిద్దాం. మనం వచ్చే కండిషన్ పెడతాం, ఇక మేము పాటలు పాడి వెళ్ళిపోతాము, ప్రజలారా మీ ఇష్టం వచ్చినంత ఉపన్యాసం అని అందాం. పోనీ అట్లా వద్దు, మీరే ముందు మాట్లాడుండ్రి, ప్రజలకు చెప్తాం, మేము ఊరుకుంటాం. ఎవ్వడని వింటాడా? మరి వాళ్ళేం చెప్పలేదా సత్యము? వాళ్ళు చెప్పింది కూడా సత్యమే, కానీ మేము ఒక యునైటెడ్ ఫ్రంట్ గా దానికి రాగము తాళము గజ్జలు మన్ను మసారం ఇట్లా అనే వరకు అంత ఊగుతుంటారు ఒక్కొక్కటి ఇట్లా. ఆ ఫామ్లోనే ఉన్నది, దట్స్ వాట్ ఐ టెల్. నేను మళ్ళీ ఒక చెప్పబోయేది ఏంటంటే మనకు ఆ రూపంలోనే ఆ గొప్పతనం ఉంది. ఆయన మీరా ఒక్కసారి పట్టుకొని వీణ పట్టుకొని వెళ్ళిందనుకో, వాడు అన్నమాచార్యుడు పాడుతూ పాడుతూ దేవుని ప్రశ్నించి తీసి వీణ తీసాడు పడేసేస్తాడు. పోతానా నీ ఎప్పటివై నీ అమ్మ పొలం దున్నుకొని పోతాడు, నీ అమ్మ ఆత్మ ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. అందుగురించి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కన్క్లూడ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్తూ, ఇప్పుడు 22 నాడు రస్మై చేస్తున్నది విజయవంతం చేసుకునే తమ్ముడు రస్మై నేనేం చెప్తున్నాను, మనం అందరినీ సమకూర్చున్న వాళ్ళు మన నుండి అందరు వెళ్ళిపోవడానికో రాకపోవడానికో మనల్ని విమర్శ పెట్టడానికో ఏదో కారణం ఉంది. దాన్ని కూడా నువ్వు ఆత్మవిశ్వాసం ఓ నిర్మాణ రూపం ఇచ్చి నిర్మాణం ఉండాలి. ఎంతైనా కానీ ఆ ప్రపంచంలో ఒకటి గెలవాలంటే ఒక నిర్మాణం ఉండాలి. పిట్ట లెక్క ఒక గూడు లెక్క కట్టాలి. ఒక మంచి ఆర్గనైజర్ నీకున్న లక్షణం అది. వాని కడుపులో తలబెడతాడు, వీని కడుపులో తలబెడతాడు, గద్దరడగాని కింద ఎత్తేస్తాడు, వాని పైకి లేపుతాడు. తప్పదు అనని కాలమవుతుంది. ఇంకొక ఎప్పుడు లేవక అంటాడు. ఆర్గనైజర్కి ఉండే ఆ లక్షణాలు. మంచి ఆర్గనైజర్ ఒక పాటలు రాసుకొని పాడుతూ చేస్తూ ఇంత ఉద్యమంలోనే నిజంగా చెప్పాలంటే జననాట్య మండలి అన్న తర్వాత ధూమ్ధామ్ అనేది ఒక చారిత్రాత్మకమైన రోల్ ప్లే. ధూమ్ధామ్లో నాగరాజు కానీ తాను కానీ వాళ్ళందరూ వాళ్ళ టీం ఒకటి అన్న వేసే పాట అది కదా, ఆ చూడా చక్కని వేస్తుంటే అది నేను వీళ్ళు మొట్టమొదట ఇది మన ఇది వేస్తేది ఇది మొత్తం వేస్తే ధూమ్ధామ్ చేస్తే నేనే మెంటల్ అయిపోయాను. అమ్మాయి వీరేం రావి ఎందుకు మెంటల్ అయిపోయినంటే నేను ఏదైతే వ్యతిరేకించిన ఈ పోషమ్మను నమ్ముకుంటే పుట్టగంజి తరువాయరని రాసినోడిని ఆ పోషమ్మ దగ్గర వీడు పట్టుకపోయి అమ్మా ఇక గద్దరాడు వచ్చిండు ఇంక దీవెన పెట్టు చక్కగా నేను తెలివి అంటాడు. వీడు నన్ను పట్టుకపోయి వీడు నన్ను సిగముంటాను పోయి తల్లి పోషమ్మా గద్దరు గారు పట్టుకొచ్చి జర మర్చిపోతూ జర నిమ్మకాయ వాళ్ళు కోసేస్తుంటది నా మీద. రియల్లీ అసలు ఈ రూపం ఎంత గొప్పగా వచ్చింది. అందుకే అంత మహత్తరమైన ఉద్యమాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక చారిత్రాత్మక టీఆర్సీ నుంచి మనమే మొదలు పెడదాం. నేను చాలా ప్రయత్నించాను, మనమే మొదలు పెడదాం. మనమే ఎక్కడ ఒక దగ్గర. అందుకే పాట ఒక ప్రత్యామ్నాయ రూపం అన్న. పాట సఫరర్ అయినటువంటి ఉమెన్ది అని చెప్పిన పాట అందులో భారతదేశంలో ట్రైబల్ కంటే కూడా వేరుల కంటే అది మాది అని చెప్తున్నా. ఎందుకంటే మేము మనిషిగా గుర్తించబడలేదు. మీరు దయచేసి ఎప్పుడైనా కానీ అదే చెప్తుంటాను. మీకు ఇక్కడ టీఆర్సీలో రికార్డు కోసం చెప్తాను. చాలాసార్లు వ్యక్తి అన్నా, నేను చనిపోయినప్పుడు నో టోమ్, నో డీమ్, నో రెడ్ ఫ్లాగ్ కప్పొద్దు, ఎల్లో ఫ్లాగ్ ఏది కప్పొద్దు. ఒకవేళ కప్పితే వాళ్ళ ఇష్టం, ఎర్ర జెండా అసలు కప్పొద్దు, ఎందుకంటే కాలేదు, ఎప్పుడు కప్పొద్దు అని వీళ్ళు నామ రాసి పెట్టా. నేను నా తల్లి కడుపు నుండి ఎట్లొచ్చినో ఆడికి పోయినాక ఆ బట్ట కూడా గుంజేయాలి బొందల నుంచి. అక్కడ మాత్రం ఒకటి రాసి పెట్టాలి, నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం నా తిరుగుబాటు గీతం పాడుతూ ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగుతుంది. నాకెందుకండి తెలంగాణ రేపుతో ఎన్నోసార్లు అంట వై షుడ్ ఐ ఫైట్. నాకు కానీ తెలంగాణ గురించి నేను ఎందుకు పాడాలని అడుగుతున్నా మిమ్మల్ని. నా అమ్మకేం రానటువంటి తెలంగాణ నుంచి నేను ఎందుకు పాడాలి? నా ఊర్లో నా అన్న ఈ రోజు జీతగాడు, వానికి రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం రాదు, వాని గురించి నేను ఎందుకు పాడాలి? వై షుడ్ ఐ సింగ్?
నాకు రాను. అందుగురించి నేను ఇచ్చిన స్లోగన్ కూడా చాలా మంది డిఫరెంట్. మనకు గాని యుద్ధంలో మనం డిఫెన్స్లు ఉండాలి. విద్యార్థులు చెప్తుంటా, మన అందరు చెప్తుంటా, మనకు గాని యుద్ధం ఇది. మనకు గాని యుద్ధంలో మనం ఎందుకు డిఫెన్స్లు ఉండాలి? వాడు ఉండాలి డిఫెన్స్లో. మా నీళ్లు మాకు కావాలంటే మా అన్నగారు లేచి అడిగాడు, నాకు భూమి లేదని అడిగాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమే సర్వస్వం, తెలంగాణ ఉద్యమం వల్లనే మొత్తం విముక్తి అయిపోతుంది, తెలంగాణ ఉద్యమాలు అన్ని వస్తుందని చెప్తే కూడా పాట తప్పు చేసింది. అయితే మరాఠ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యామ్నాయంగా చెప్తూనే ఉండాలి, కంటిన్యూగా కొట్లాడమని చెప్తుండాలి. మా నీళ్లు మా భూములు ఇవన్నీ కావాలని. అందుకే కత్తుల కోలాటమా, నీకు అట్లా రాదు భూమి అన్న, మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, నీకు రాదు భూమి, నీకు ఓటు రావు, ఎలక్షన్స్ రావు, ఏమి రావు. ఏం రాని దాని నుంచి నువ్వెందుకు? ఉదాహరణకైనా 119 సీట్లు అన్నాడు. 119 సీట్లు అంటారంటే లక్షల కోట్లాది మందిని కదిలించిన ఒక కళాకారుడు వాడిని నేర్పించేస్తే ఆ పాటను కూడా పార్లమెంట్లో వినిపించాలని ఆ రాజకీయ నాయకుడు ఉంటే వాని కొన్ని పాటలకు ఇస్తుండే. ఇంతకుముందు చెప్పాను ఒక 5-6 ఎమ్మెల్యేలు అంటే నేను ఆడ కూకుండి ఇంకా ఇషారా చేసిన, నాకు ఒకటి అమ్మతో అడుగు చెప్పిన తప్పకుండా. ఎవడు అంటుడు కొందరు మొత్తం 6-7 ఎమ్మెల్యేలు ఎంపీలం పోదామని అంటుండు స్పీచ్. ఇప్పుడు మనం అనగా నేను అడుగుండి అన్నా, ఎవడేస్తాడే మీరు ఒకటి కార్పొరేషన్ ఓటు అయింది, కార్పొరేట్ ఎలక్షన్ అయిపోయింది, వాడి ఓటు గురించి మేలుతాం వాడు. అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నా, ప్రత్యామ్నాయమైన రాజకీయాన్ని మనం తీసుకొని పోతున్నప్పుడు దానికి అండిగొట్టాలి. ఇప్పుడు మన ముందున్న ఇమ్మీడియట్గా ఉన్నది ఏంటంటే మనం ఇద్దరికి చెక్ పెట్టాలి, ద్రోహికి దోసుకునేటువంటి. దట్ షుడ్ బి అవర్ దిశ. ఈ ద్రోహి దగ్గర మనము ఇక మనోడే కదా అన్నా కానీ వీడు మనల్ని ముంచుతాడు. దోసుకునే వాళ్ళు కూడా మనం ప్రశ్నించకపోతుంటారు. అయితే ఈ ఇద్దరితో కొట్లాడడానికి మన కళాకారులమంతా ఓ శక్తిగా ఏర్పడాలి, త్యాగానికి సిద్ధం కావాలని చెప్తూ చాలా ఎమోషనల్ గా అన్న కూడా చెప్పిండు. ఎమోషనల్ గా నా వీలునామా చెప్పిన నేను, మై డెత్ వీలునామా. నేను చచ్చిపోతే ఎక్కడ తీసుకుపోతారని నాకు తెలియక అడుగుతున్నా. తెలంగాణలో నేను తెలంగాణ కోసం 5 బుల్లెట్లు తీసుకున్నాను, నన్ను తీసుకుపోయి వేరే కాస్టోడో వేరే దగ్గర పెడతారా? డెఫినెట్లీ మా తూపురాన్ని తీసుకుపోయి అది ఆడుందిరా ఇన్ని కులంది బొందలు గట్ట అడబడ దిగుతాడు. దట్ ఈస్ మై లైఫ్. ఓ యుద్ధ నౌక మహాపురుషుడు పొడుస్తున్న పొద్దు కోట్లు రాసిండని, లేకపోతే ఎవడన్నా ఈ దేశంలో ఉన్న బాపనోడు కానీ ఐ కాస్టోడు కానీ లేదా మా ఊర్లో ఉన్న ఎవడన్నా వాని బొందల గడ్డ తీసుకుపోతారా నన్ను? నేను అడుగుతున్నా మిమ్మల్ని. వై షుడ్ ఐ సింగ్ ఫర్ దెమ్? ఎందుకు నేను పాడాలి? నా పాట ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు, కోట్లాది మందిని కదిలిస్తున్నప్పుడు డెఫినెట్ గా నా రూట్లో నుంచి పాడాలి. అందువల్ల మొత్తం పాటలలో నా తల్లి కనిపిస్తుంది, నా అక్క కనిపిస్తుంది. ఏట గొడవలు ఎత్తు మాంసంతో బతికిన జాతి మాది రెండే, ఊరు అవతల ఎలగొడితే. ఆ చచ్చిపోయిన ఎత్తు ఆ ఏట గొడవ లేకపోతే ఈ జాతి బతికేది కాదు. ఏం చెప్పండి, ఈ షోమి ఆల్ ది రీసెర్చ్ ఇంతక్కడ వచ్చిన రేపు రాయండి వ్యాసం. వచ్చినటువంటి మొత్తం కవులు కళాకారులు ఎస్సీ బీసీ నుంచి తప్ప ఒక బ్రాహ్మణ్ కానీ ఒక హై కాస్ట్ కానీ లేదా త్యాగం చేసిన వాడు ఒక్కడన్నా మాతోటి గోసి గొంగడు, అసలు మాకు గోసి గొంగడు కట్టుకుంటే పిల్లలు కనిపిస్తుంటారు, మరి సిగ్గుపడుతుంటారు, పాయింట్ వేసుకుంటుంటాడు. విత్ వెంట్ టు ది పీపుల్. అది మా అవసరం, మాది గొప్పతనం కూడా అది మాకు కావాలి. ఆ పాట కావాలి, ఆ ఉద్యమం కావాలి, ఆ జీవితం కావాలి, మా ఆవశ్యకత, మా అవసరం కొద్ది మేము ఆలోచించాం. అందునుంచే నో రిగ్రెట్. మాకు పేరు వచ్చిందా లేదా, శిల్పులమా, పుస్తకాలు ఉన్నాయా లేదా, ప్రపంచంలో వేమన కానీ ఎవడో వాడు చిట్టిస్తాడు. అందునుంచే చెప్తూ మనం ఒకటి అనుకుందాం. రేపు 22 అంటుండు కాబట్టి ఇంతకుముందు చర్చలు అంటున్నారు. ఆయన మంచి ప్రపోజల్ పెట్టారు, 4 ధూమ్ధాములు పెట్టండి, 1000 పూలు పుష్పించండి, 10 మంది కళాకారులు రండి. మనం ద్రోహుల్ని ప్రశ్నిస్తాం, రాజకీయవేత్తలు ప్రశ్నిస్తాం, విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం. మీ పని ఇది మమ్మల్ని అందరం తీసుకుపోవడానికి. ఒక విప్లవ రచయితను తీసుకొని చెప్పండి. ఒక విప్లవ రచయిత ప్రజల కోసం పోరాడి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడు ఒక్క రోజన్నా గద్దర్ లాంటి వాడు మొత్తం రక్తం కట్టుకొని అడగండి, వేసుకోమని అడగండి. ఒక లంగ్ను తీసేస్తామన్నారు, బావి నుంచి బావి పోతే లంగ్ లెఫ్ట్ లంగ్ తీసేస్తామన్నారు. ఎప్పుడైనా ఓదార్చిండా? ఎప్పుడైనా వచ్చిండా? ఓ కవిత రాసిండా? ఎంబడి తిరిగిండా? గ్రామాలకు పోయిండా? ఇంత మహత్తరమైన తెలంగాణ ఉద్యమంలో నీకు లక్షల కోట్లాది మంది కదిలిండ్రు. నీ విప్లవం కదిలిచ్చిందా? నీ మావోయిస్టు పార్టీ కదిలిచ్చిందా? నీ ఎక్కడ ఏ ఉద్యమాన్ని కదిలిచ్చిందా?
భూస్వామి మొదలుకొని కూలోడు గదిలకు కదిలిచ్చాడు. మేం పాటగాలం పోయినాం, మీరు ఎక్కడ పోయినరా బాయ్ కవులు? కనీసం మాకు రూపాయలు ఇచ్చిండ్రా, పైసలు ఇచ్చిండ్రా? జైలు తీసుకుపోయి మమ్మల్ని తోముతుంటే పట్టుకుంటే ఇడిపించిండ్రా? వాడన్నట్టు సినిమా తీసి ఏడుస్తుంటే చేస్తున్నవాడన్న ఓదార్చిండా? వీ ఫాట్ అవర్స్ అని మా తల్లిదండ్రులు నేర్పించారు. అందుకే ఈ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు వచ్చిన ఈ పాటను మనం బతికించుకోవాలంటే తప్పకుండా మనం రేపు శక్తిగా మారాలని చెప్తూ ఇమ్మీడియట్గా మనం అందరం, మనకు రూమ్ లేదు, మనకు ఇల్లు లేదు, యాడగూడాల్లో లేదు, కనీసం మన ఊర్లో ఉన్నట్టు ఒక కళ్ళు దుకాణం అనలేదు. ఆంగన కలుస్తుంటే మా వెంకన్న గాని చెప్పిన, నీ అమ్మ నువ్వు అది బెటరా పోయి నీ దండం పెడతాను. ఎక్కడో కలవాలి కదా, మేమంతా కష్టాలు పంచుకోవాలి కదా. పాట కవులకు అందరికీ రచయితల కవులకు సంఘాలు ఉన్నాయి ఆయన అన్నట్టు. ఇప్పుడు మేమేందో మాకు అర్థం కాదు ఓసారి. ఎస్, నైదర్ ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ రెవల్యూషనరీ మెంబర్. విప్లవ రచయితల సంఘం వాడు తీసుకోలే, తెలంగాణ రచయితల సంఘం వాడు తీసుకోలే, అభ్యుదయ రచయితల సంఘం వాడు తీసుకోలే, విప్లవ రచయితలు కూడా తీసుకోవాలి కదా. విప్లవ రచయం పూజ చేసినోడు ఎప్పుడైనా ఒక మాట అనాలి కదా, గద్దరు నువ్వు కూడా విప్లవ రచయిత అని అనాలి కదా. 42 ఏళ్ళు వాడు మెంబర్ ఇవ్వలే, లే ఎవరు మెంబర్షిప్ ఇవ్వలే. మేమనుకున్నాం మేము రచయితలు కాదు పోటీ అమ్మనుకుంటూ. ఈయననేమో మావాడు ఊకే గద్దరన్నా నేను ప్రజా గాయకుడు ఏంటంటే పోతే ఏదో ఒకటి అనని అమ్మ నువ్వు ఒకటి 2-3 రోజులు అయితే ఇలా ప్రజా గాయకుడు అంటారు, ప్రజా దొంగ అంటారు, చరిత్రలో ఎవడొస్తారు పోతారు. అంటే ఎందుకు చెప్తానంటే ఇదే ఆత్మవిమర్శన, ఇదే ప్రజలు అనేది. నువ్వు ఇంకోని ప్రశ్నించడం కాదు, రాజును రాజ్యాన్ని ప్రశ్నించడం కాదు, ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నించాలి, విప్లవోద్యమాన్ని కూడా ప్రశ్నించాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మన ప్రజా కళగంటల మిత్రులు. తమ్ముడు ఏమన్నా అనుకోని కానీ మనం కూడా ప్రశ్నించాలి. అరే నా మీద నేను రాసుకున్నా అటు ఇటు కానీ బతుకు ఎటమటమైపోయారు. గద్దరన్న గోషి కట్టావన్నా, గొంగడి వేశావన్నా, గజ్జలు కట్టుకొని గల్లు నా దుంకి ఎగిరెగిరి ఎల్లెగ్గల పడితే ఓ గద్దరన్న. నేను నా మీద రాసుకుంటా, ఎవరులే కాదు ఎంత పాట రాసుకున్నా. నీ అమ్మని చాలా దుంకుతావు బిడ్డ, నువ్వు పడతావు అట్టమని. నీ ఆధిపత్యాన్ని ప్రశ్నించుకోవు, నీ పార్టీని ప్రశ్నించుకోవు, నీ సంఘాన్ని ప్రశ్నించుకోవు. పీపుల్ అట్లా ప్రశ్నిస్తారు. ఇప్పటిదాకా పాడిన స్త్రీల పాటలని అని చెప్తూ మనము ఒక విశాలం అవుదాం, మనము అందరినీ కలిపిపోయే వాళ్ళని అవుదాం. మీ అందరికీ కొత్త జనరేషన్ని ప్రమోట్ చేద్దాం. లూసన్ లెక్క కొత్త వాళ్ళని మనం తీసుకొద్దాం స్టేజ్ మీదకి. అది తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది, జననాట్య మండలి తీసుకొచ్చింది. దాని తర్వాత నిర్బంధం వచ్చిన తర్వాత అమరవీరులు అయిపోయారు. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ధూమ్ధాం ఇలాంటి కళలు అన్న ప్రతి ఊర్లో వందలాది మంది కళాకారులు తయారైంది. ఈరోజు వాళ్ళకు గైడ్ లైన్ చేసి తీసుకుపోవాలి. మనం వాళ్ళని గైడ్ లైన్ చేసి తీసుకొని పోకపోతే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చర్చ జరిగింది. సో కొన్ని అనుకుందాము. మరి వేద్ కుమార్ కూడా లాస్ట్కు మాట్లాడుతూ ఇక 3 రోజులు పెట్టిండు, 42 ఇట్లా 3 45 అయిపోయింది. ఇక మీతో మీరు అధ్యక్షుడు, మీతో మీరు మాతో మేము అనుకుంటా. తిరుమల ఉన్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి జీవితం అంతా పెడుతున్నారు. ఇలాంటిది కొందరితో 4-5 టీం ఏర్పడి ఓ చిన్నపాటి రూమ్ ఏదైనా ఏర్పడితే కళాకారులది, అది కళాకారులది సంఘం అని పెట్టకుండా క్లబ్ అని పెట్టు. మీరు నవ్వుతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా రోజు సీన్గా ఉన్నప్పుడు కనాట్ ప్లేస్లో ఒక కాఫీ హౌస్ అని ఉంది. కాఫీ హౌస్ అని అక్కడ ఇందిరాగాంధీ మొదలుకొని అందరూ అక్కడ బ్రహ్మాండం ఉంటుంది. కాఫీ తాగేటోళ్ళు ఆ టేబుల్, సారా తాగేటోళ్ళు ఈ టేబుల్, కవితలు చదువుతున్నాను ఇది బాగుంది రాబండి. ఏదో మీటింగ్ ప్లేస్ ఉండాలి కదా. సమ్వేర్ మేనేజ్ టు కమ్ దేర్ కదా. మా పాటలకంతా స్టేజ్ మీద రసమయ్య నువ్వు ఏం పాడినవారు అంటే కడుపులో తాళ్ళు పెట్టి వానికి అంతే ఖుషి. ఏమనద్దు, అబ్బా నీ కవితరా నీ పాట పాడు, ఇక మనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదేమో అడగాడు. మరి ఎవరిదే అడగాడు. అది ఇంటికి పోయేది కూడా మర్చిపోతాడు, తెల్లాదేరు పోయేది కూడా. అంత ఎమోషనల్గా ఉంటారు వాళ్ళంతా, చెప్తున్న జీవితం. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావాలని చెప్తూ మనం కూడా మన కవులం కళాకారులు మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. మానవ చరిత్రని మార్చడానికి వచ్చిన పోయిట్లు కవులు వాళ్ళ హిస్టరీ చదువుతుంటే ఒక్కొక్కరిది మహాభయంకరం. మనమేమి, నేను అందుకే నా కవితల నీకేమి పేరున్న మహాకవి అది చూడు, నీ ఎత్తురు వచ్చేదాకా డోలికి వాయించిన దయ
ఎప్పుడో చనిపోయాడు. ఆయన పిల్లలకు కూలివారు, వాళ్ళు అలా రోడ్డు మీద తిరుగుతున్నారు. నీకేమి గద్దర్ పేరున్న మహాకవి, నీతో కలిసి ఆడిపాడిన గానకోకిల, ఆ గానకోకిల ఆ చెల్లె బెలి లలిత, వాళ్ళ బిడ్డలను అడుగుతావా? నీకు తెలియదు. మొన్న నేను భువనగిరి బస్ స్టాండ్లో చూశాను, అన్నం అడుక్కుంటున్నారు, డబ్బులు అడుక్కుంటున్నారు. అదిగో అదిగో చూడు, నీతో యుద్ధనౌకగా పాడి పోరాటం చేసి తుపాకి అందుకోమన్నా నీ తమ్ముడు దివాకర్, గోల్డ్ మెడలిస్ట్, బంగారు పథకం తీసుకున్నవాడు, చెప్పింది చేయడానికి వెళ్ళి అలా చనిపోయారు. వాళ్ళ అడ్రస్ అడుగుతావా? వాళ్ళ పిల్లలు అడుగుతావా? వాళ్ళు అన్నం కోసం వెతుక్కుంటావు. నీకేం పేరున్న కవి, ఏదో పుణ్యం వలన నీకు పాలిసు కారు, బంగ్లా మీద బంగ్లా, బాగుందిరా గద్దరు, చల్లగా బతుకు అన్నట్టు. హౌ టు గో టు ది రూట్స్. ఆ మళ్ళీ తిరిగి తిరిగి మనం అది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నా మిత్రుడు అడిగినప్పుడు నేను చెప్పిన, నా కట్టు బట్టలతో సహా నేను ఉండేది ప్రతిదీ నా అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం. దానికి నేను ఎన్నిసార్లు త్యాగం చేయడానికి ప్రిపేర్ అవుతున్నా అక్కడ ఉంటాను. అందుకే పాట ఒక పోరాట రూపం, ఒక ఉద్యమ రూపం, ఒక మేలుకొలు, అదొక యునైటెడ్ ఫ్రంట్, అది ప్రత్యామ్నాయం. దానికి ఏ సాహిత్యమో, ఏ లిటరేచరో, ఏ కవిత్వమో మనం అలా అలా పోటీ పెట్టి, లేదా దానికి పోటీ అని మనం చూడలేము. అదే అది ఎప్పుడు కొనసాగుతుంటుంది, దాని ముగింపు ఉండదు, అది ఎప్పుడు జనరేట్ అవుతుంది. అది చాలామంది ఇటువంటి రీసెర్చ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేస్తూనే క్రమంలో ఇప్పటి ఉద్యమాలు వచ్చినాయని చెప్తూ, తప్పకుండా ఇది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనము రేపు 9th ఉన్నది, మనకు తెలియకుండా అనేక ఉద్యమాలు వచ్చేస్తున్నాయి, ప్రజలు ముందుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మనం ఒక ప్రత్యామ్నాయ రూపంగా ఒక దగ్గర మనం అందరం కలిసి ఈ టీఆర్సీ చర్చ వలన మళ్ళీ తిరిగి మనం అందరం ఏకమవుదామని చెప్తూ, దాంట్లో నా పాత్రగా నేను తప్పకుండా చేస్తామని చెప్తూ, అదేవిధంగా పోటీ లాంటి మిత్రులు జీవితం అంతించి 32 కేసులుండి, ఎస్పీ లద్దాను పేల్చేసిన కేసు ఉండి ఉరి శిక్ష పడుతుందాక అతనికి, ఒకవేళ అది ట్రయల్ జరిగితే ఉరి శిక్ష పడుతుంది ఆ కవికి. అటువంటి వాడు చెప్పాడు అన్న, మన దగ్గర యూనిట్ లేదు, మనం తీసుకురావాలి, చేయాలి. ఆ బాధ్యత కూడా అలాంటి వాళ్ళు మనం తీసుకోవాలని చెప్తూ మీ అందరితో ఉంటామని. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మన వెంకన్న తర్వాత రస్మయ్య, తర్వాత నాగరాజు, తర్వాత ఈ మొత్తం ఈ జనరేషన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ధూమ్ధాం మొదటి బాధ్యత మీద ఉంది, రెండవ బాధ్యత మాది. ఎందుకంటే అది మీతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి బాధ్యత ఆ ఉద్యమం కోసమే మీరు రాశారు. ఆ ఉద్యమంలో మీ చారిత్రాత్మకమైన రోల్ ఉంది. ఈ కవులు కళాకారులను చెప్తూ, ఈ టీఆర్సీ చర్చ ఆర్గనైజర్కి మళ్ళీ చెప్తూ, ఈసారి ఎప్పుడో ఈ మధ్యనే ఈ నెలలో పట్టిన ఎంతమంది కవులు కళాకారులు రచయితలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి పిలిచి, 22 అయిపోతప్పుడు కొందరు వస్తుండొచ్చు అక్కడికి, వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళ టీఆర్ అది మొత్తం చేయాలని చెప్తూ, ఇంత ఎమోషనల్గా మాట్లాడే అవకాశం ఇచ్చిన మిత్రులకు, ఎనికో మనోడు శ్రీశైలం రికార్డు కూడా చేస్తున్నాడు కాబట్టి నా డెత్ వీలునామా కూడా రికార్డు, అంటే ఎర్రజెండా కూడా కప్పొద్దు, తప్పే హక్కు నీకుంది. కానీ నా బొందలో పెట్టేటప్పుడు ఏ బట్ట కూడా ఉండదు. నేను తల్లి కడుపు నుండి ఎట్లా వచ్చినో అట్లనే మూసేయాలి. నో ఫ్లాగ్ షుడ్ బి పుట్ ఆన్ మీ. నా బ్లూ జెండా ఎర్రజెండా ఎందుకు? నేను మనిషిగా గుర్తించబడే వరకు అట్లనే ఉంటాను. దట్ ఈస్ మై పోయిట్. ఆ సాంగ్ నాది. ఎందుకంటే అట్లా కఠినమైన నిర్ణయం తీసుకోలేదనుకో, నేను ఏ పర్పస్ కోసం వచ్చిందో ఆ పర్పస్ నెరవేరకుండా నాకు తెలంగాణ వస్తే, ఈ దేశంలో నాకు ఎర్రజెండా దాని మీద ఎగిరితేమి, ఈ దేశంలో ఏమైనా పెద్ద మార్పు వస్తే నేను మనిషినే కాదు ఈ దేశంలో. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ మై ఫాదర్ అంబేద్కర్. అక్కడి నుంచి ఒక బి నరసింహరావు అంటే ఒక దొర అందరు తీసుకుపోయి కూడా దొర ఉన్నాడు, సినిమాలో తీసుకుపోతారు, సినిమాల కంటే ఆడికి పోయినాం. వీడు ఇంత పొడుగు ఉన్నాడు, అక్కడ ఉండాలి దొరవారింట్లో. ఓయ్ నరసింహరావు అని పిలిస్తే వాళ్ళు అయ్యంటుండే, ఏమో గొల్లోడు పిలిచినట్టు పిలుస్తాం, లోపలికి రావాయి అన్నాడు. ఆడికి పోయినాం. పోతే ఈయన భుజం మీద చేసాడు. దొర మన మీద భుజం మీద చెయ్యడమే కాదు, ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు, అది అనియలేషన్ ఆఫ్ కాస్ట్, అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన పుస్తకం ఇచ్చాడు. నా తండ్రి ఏ పుస్తకమే ఇచ్చిండో, నేను ఇంజనీరింగ్ చదివిపోయే ముందు ఆ పుస్తకం ఇచ్చిండు కాబట్టి నేను ఆయనతో స్నేహం చేసి ఉద్యమంలోకి వచ్చాను. లేకుంటే ఎందుకు వస్తా నేను? ఆ దొరకు నాకేం సంబంధం? ఏదో సంబంధం ఉండాలి. తెలంగాణ గురించి రస్మయ్య ఉన్నాడు, అన్నా నువ్వు రమ్మంటే ఎందుకు వచ్చిన, జనం కోసం పాడు అయ్యనున్నాడు. ఐ గాట్ మై ఓన్ ప్రిన్సిపల్. నేను నా తెలంగాణ కానీ ఏది కానీ నా పాట నా విముక్తి కావాలి.
మా నీళ్ళు మాకు కావాలంటేనంటే మా నీళ్ళు మీకు అంటేనంటే మా భూములు కూడా కావాలి. మా తెలంగాణ కావాలంటే ఎవరి కోసం కావాలి తెలంగాణ నాకు అర్థం కాదు. ఎందుకోసం పాడాలి? ఎస్, అయితే అప్పుడు దాంట్లో భాగమైతే ఆ పాలు అడుగుతామని చెప్పి మనం చెప్తున్నాం. ఆ ఉద్యమంలో మనం భాగమై ఆ ఉద్యమాన్ని సరిగ్గా తీసుకెళ్ళాలి. రాజుల్ని ప్రశ్నించాలి, దొరల్ని ప్రశ్నించాలి, ద్రోహుల్ని ప్రశ్నించాలి. అందుకే ఈ చర్చ జరగాలి. క్లియర్గా చెప్పుకున్నా నేను, దో ఐఎమ్ ఏ రెవల్యూషనరీ, ఐ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పార్టీ విచ్ హ్యాస్ గివన్ మై లైఫ్. ఐ గివన్ మై లైఫ్, నా జీవితాన్ని ఇచ్చిన వాడిని. ఆ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ మార్పు కోసం వచ్చినప్పుడు ఓ కవి కళాకారుడుగా నా డిక్లరేషన్ ఇది. నేనెందుకు చేయాలి? నేనెందుకు వాడాలి తెలంగాణ గురించి? నేను ఒక్కనే మొత్తం నీకు మొత్తం మాలమాది వల్లే మొత్తం బీసీలు ఒక సెక్షన్ వచ్చింది, ఎస్టీలు చాలా తక్కువ వచ్చారు. కానీ మొత్తం మాలమాది వల్లే తెలంగాణ ఉద్యమంలో పాడిన ఆడినోళ్ళంతా అదే తప్పు, అదే పాత, అదే డ్యాస్. పక్కనోడు ఏం చేసిండు? మహాకవులు ఏం చేశారు? మహామా వ్యాసకర్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వాళ్ళు మాలకి ఎందుకు రోడ్ల మీద పోవలసింది ఉండే. మేము తీసుకపోవచ్చు, వాళ్ళు ఎందుకు పోలే? ఈ షోమి సింగిల్ పర్సన్ పేరు గల్ల ఒక మహాకవిని చూపించు. శ్రీనారాయణ రెడ్డి లాంటి మహాకవి పద్మనాభ ఉన్నాడు. ఎప్పుడైనా మమ్మల్ని మా ధూమ్ధాం గురించి మా గురించి ఒక కవిత రాసిండా? మా గురించి కూడా అప్రిషియేషన్ చెప్పిండా? ఎక్కడైనా ధూమ్ధాం అనేది ఒక సాహిత్యం అని రాసిండా? మాకు ఎవడు ఎంకరేజ్ చేసినాడు కాదు, మా ప్రజలు ఉన్నారు కాబట్టి మేము బతికినాం. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ముద్దులు, వాళ్ళ అన్నము, వాళ్ళ గోసి, వాళ్ళ గోంగడి, వాళ్ళ ఎద్దు మాంసం వాళ్ళు పెట్టిరు కాబట్టి బతికినాం. లేకపోతే ఈ కవులు కళాకారులు పిలిచిండా? వాడు ఇచ్చేది 500 రూపాయలు 5 సార్లు తెప్పేసుడు. మా పేరు మీద 2 CR 3 CR వసూలు చేసుకోవడం. CR అంటే మీకు అర్థమైండొచ్చు. అందుగురించి ఉద్యమాన్ని మనము ఇంత ఎమోషనల్ ఏం చెప్తున్నట్టే, రేపటి నుంచి మీరు పాడాలి, చేయాలి. మేమేం చేయాలి? నాకు తెలియకడుగుతున్నా, మేమేం చేయాలి? ఎక్కడ పోయి ఈ కవులు, ఈ కళాకారులు, ఈ మహామహా పురుషులు, ఈ మేధావులు, ఈ రచయితలు, ఈ రాష్ట్రంలో లక్షల వేలాది మంది ఇంటలెక్చువల్ చూసిన ఈ ప్రొఫెసర్లు ఒక్కడన్నా ఆ జనంలోకి పోయి మొత్తం ప్రజల దగ్గరికి, దట్ ఈస్ ది ప్రాబ్లం. వాళ్ళు ఇట్లా వచ్చి ఉంటే రాజకీయవేత్తలు మా పాటతో దుమ్ము దులుపుకొని వస్తుంటుంది. ప్రత్యామ్నాయ నిర్మాణం చేసేవాళ్ళం, లక్షల కోట్లాది మంది కదిలించేవాళ్ళం. విప్లవోద్యమంలో క్లియర్గా ఉన్నది. భూమి దున్నేమని భూమి దున్నెత్తందు భూమి పోయినాం. పోగానే వాడు గూండాలు వచ్చారు, అంతా నిన్నాం. వాడు దొర పోలీసు వాళ్ళని తెచ్చుకోండు, అంతా కొట్లాడు. పోలీసు వాడు చంపుతున్నాడు. గోదావరి దాటి అడిగిలో పోయి దళం కట్టినాం. క్లియర్గా ఉంది. ఏమో ఈడేం చెప్పాలి తెలంగాణ గురించి? చెప్పు మరి. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ఓ ప్రాంతీయ ఉద్యమం. కాబట్టి అధ్యక్ష, ఈ ముగింపు కాదు, చివరి కాదు. టీఆర్సీ, నేను వేద్ కుమార్ గారిని టీఆర్సీ అంటే వేద్ కుమారే కాదు, ఇక్కడ టీఆర్సీ కమిటీకి చెప్తున్నా, మీరు ఈ 3 చర్చలే పెట్టి దీన్ని ఇక్కడనే ముగిస్తే ఇది ముగించినట్టు కాదు. దీనికి ముందు కొందరితో కలిసి ఒక కమిటీ వేయాలి. కమిటీ అంటే ఏదో ఒక నిర్మాణం ఉండాలి. మా రస్మయ్య చెప్తూ ఉంటాను, నేను చాలా నిర్మాణాలు ఇచ్చాను, బయటకు వచ్చాను. జడ్జన కళామండలి పెట్టాను, అది ఎవడు పడనేలే. శబ్దం అని పెట్టాను, అది ఎవడు పడనేలే. బ్లాక్ సింగర్స్ అని ఒకటి పెట్టాను, అది ఎవడు పడనేలే. ధూమ్ధామని వీడి కన్వీనర్ అది పెట్టాం, అది పడనేలే. మేము తెలంగాణ సంస్కృతి సమైక్యాన్ని మేము పెట్టాం, అది మాకు మేమే పడనీయలే. ఏం చెప్పాలి అని సమస్యలు అన్నాడు. అన్ని పొలిటికల్ పార్టీ అనుకున్నాయి. కాబట్టి మరి చరిత్రలో ఒకటి తీసుకోవాలి. దిగంబర కవులు ఆడు ఏడున్నాడో చచ్చాడున్నాడు, క్యాన్సర్ వచ్చినా కానీ మాకు ఇక్కడికి వెళ్ళి సైకిల్ వేసుకొని మొన్న విప్లవ రచయితకి ఇలా టెలిఫోన్ చేసిన, మీ దాంట్లో ఒక్కడన్నున్నాడా? ఆ చరబండి రాజు సైకిల్ వేసుకొని క్యాన్సర్ వస్తే అంబర్పేట నుంచి మా అల్వాల్కి వస్తుండే. ఒక 5 దిగంబర కవులు, తిరుగుబాటు కవులు, విప్లవ కవులు, అభ్యుదయ కవులు, 5-6 బిటిల్స్ 5 సింగర్సే. మేము ఏం చేసినాం వీడి తెలుసు. మా జయరాజన్న అన్నగుడు అక్కడే మామయ్య పాడినాం. బ్లాక్ సింగర్స్ అని పెట్టుకున్నాం. తెల్లారగడు వైట్ సింగర్స్ అయిపోయింది. సో ఇక్కడ దీనికి ఒక నిర్మాణం ఇస్తే ఈ కవులు మా కళాకారులంతా ఎమోషనల్ కాబట్టి మమ్మల్ని పట్టించడం చాలా కష్టం. చాలా డేంజరస్ ఫెలోస్ మేము. కాబట్టి వీళ్ళని ఏదో ఒక సిద్ధాంతం, ఒక నిర్మాణం మీద పట్టిస్తే ఒకే ఒక కళాకారులు మాత్రం పట్టించుకోగలిగారు. వాళ్ళే ప్రజా కళాకారులు. బాలసంతలు, యాంచర్,
వాళ్ళు మా దగ్గర వచ్చి ధూమ్ధామ్ రసమైతో మాతో పాడి ఆడిండ్రు, వాళ్ళ ఎడ్లు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఏం చింత లేదు. పేరు రాలేదన్న ఫికర్ లేదు, గద్దరగాడు పిలవలేదన్న ఫికర్ లేదు, నా బొమ్మ వేయలేదు. మేము ఇద్దరము బొమ్మ కోసం కొట్లాడుకుంటాం. పైన ఈయన రసమై నేను నీకంటే పెద్దోని చెప్తాను. అవునన్నా నాది చిన్నకేసి నువ్వు పెద్ద దేనికి వేసుకున్నావు, నేను ఇప్పుడు పెద్ద కావాలనుకుంటున్నాను, నీ కాలు పడతాను వీడక. వీడు పెద్దోడికి ఉండాలి కదా బుద్ధి, వాళ్ళు ఎందుకంటే కాదు ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాతోటి. మాతోటి కాదు, మా అందరికి తెలుసు, రీసెర్చ్ చేస్తుంది. మౌఖిక ఆచారంలో ఉత్పత్తులు ఉన్న వాళ్ళకి సమస్య లేదు, కానీ ఈగో, పేరు, ప్రతిష్టలు, టీవీ ఛానళ్ళు, అది ఒకటి వచ్చింది మనీ, మీడియా మొత్తం. ఇక ఎవరన్నా ఆ పత్రికలో వస్తాడు, రసమే అందరు నిలబడి జల్దీ ఫోటో తీసి పంప, ఇక అప్పుడు చూడాలి మా కాంపిటీషన్ అంత ముద్రాక నేను కింద పడుకుంటుంది. ఇన్ని ఫోటోలు వచ్చినాయి, రూపొచ్చేది గద్దరగాడు అంతమంది నాకు చేత లేదు, కింద పడుకున్నాడు అన్న గ్రూప్ ఫోటోలు వీడు వచ్చేస్తాడు. ఈ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవనండి. ఏది ఏమైనా ఇంత ఎమోషనల్ గా మాట్లాడాలంటే ఇదంతా మేము ది అదర్ సైడ్ ఆఫ్ గద్దర్ అనే దాంట్లో ఇంగ్లీష్ లో రాసేస్తూ ద గ్రేట్ బుక్ ఇస్ కమింగ్ నౌ. ఎన్ని అవమానాలు, జీవితంలో ఎన్ని అవమానాలు పడ్డ తర్వాత నాకు కన్క్లూజన్కి వచ్చిన నో ఫ్లాగ్ షుడ్ బి పోస్టెడ్ ఆన్ మీ. నేనే కాదు, మా ఎంకడంటాడు, నీ అమ్మ నేను ఏ పార్టీ కాదు, ఏ నిర్మాణం కాదు, ఫ్రీలాన్స్, జర ఒక సీట్లో తీసుకురారా అంటాడు. ఈ రసమయ్య గారు ఏమంటాడు, అన్నా నువ్వు ఏమలేక ఇప్పుడు వద్దు రాయనకేద్దా మరి. ఇప్పుడు అందరం వేసుకుంటే తెలంగాణ ప్రజలందరూ మీరు వేసుకుంటే మేము కింద ఊపోదు, మేమెందుకు మేము వేసుకుంటాం, వాళ్ళు వేసుకున్నా వీళ్ళు వేసుకున్నా. ఈ మా బలహీనతని మా లీడర్ గాడు వాడు సాటికి వేసుకొని వచ్చి మీరు ఇట్లనే ఉంటుంది చల్లగా బతుకున్నట్టు, మీరు చల్లగా ఉండాలి, మీరు తాగుతుండాలి, మేము ఓట్లు వేసుకోవాలి, మేము స్టేజ్ మీద ఉండాలి, మా వల్ల తెక్కుదురా పాట పట్టుకుంటుంది మా సబ్బట్లు అంటే ఇది నవ్వుతున్నాం కానీ చాలా బాధగా చెప్తున్నా నేను, మనకు బాధ చెప్తున్నా. సమానత సఫరాలని చెప్తూ అధ్యక్ష తిరుమల మిత్రుల అండ్ ఇక్కడ టిఆర్ఎస్ మిత్రులు, మేము తెలంగాణ ప్రజా ఫ్రెండ్స్ స్టార్ట్ కాని వేత్తో ఒక ఇల్లు తీద్దాం అనుకున్నాం. మనం అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి ఇక్కడ వచ్చినాము, ఒక మంచి ఇల్లు తీద్దాం. ఆ ఇల్లు ఫలానా ఆఫీస్ అని వద్దు, ఎవడన్నా కళాకారులు వాళ్ళు వీళ్ళు ఈ ఊర్లో నుండి వచ్చిన వాళ్ళ సమస్యలు తీసుకుందాం. అందుకే మనం మన కోసం పాడుకోవడం ప్రారంభిద్దామని మొన్న నేను చెప్పిన. మన కోసం పాడుకుందాము. మన కళాకారులకు ఎవరికి ఇల్లు లేదు, జాగా లేదు, ఓ స్థలం లేదు, ఇంటికి అడిగినోడు లేడు, వాడి ఫోటో లేదు, లక్షల కోట్లాది మంది కళాకారుల ఊర్లలో స్థలం లేదు, ఇళ్ళ స్థలం లేదు. నేను ఒక్క పాట రాసిన భద్రం కొడుకో రాసినది మా ఒక 2 పాటలు, ఒక ఇల్లు ఇచ్చారు. ఎంత తెలుసా? 10 కోట్లు కొట్టురా అప్పట్లోనే. పాటమ్మకు ఒక్క పాట రాసినందుకు ఇప్పుడు చిత్రపూర్లో వచ్చిందట ఇల్లు స్థలము. ఇప్పుడు మొత్తం కొట్లాడుకుంటున్నాం, నేను నా కొడుకు నా పెళ్ళాం, ఎవరి పేరు మీద అది ఉండాలి ఆస్తి. ఒక్క పాట రాస్తే ఇప్పుడు 100-200 గజాల స్థలం వచ్చింది, ఇల్లు కడుతున్నాం. మరి ఆ గ్రామాలలో ఉండే లక్షల కోట్లాది మంది ప్రజలను, ప్రజా కౌలని, కళాకారులను మనం అందరం తీసుకురాలి. వాళ్ళ ఇళ్ల కోసం ఫైట్ చేయాలి, వాళ్ళ జాబ్స్ కోసం పనిచేయాలి. రెండవది ఏం చేయాలంటే, మీరు అందరూ చాలా మంచి మాట అన్నారు అన్న, ఒక్క పేరన్న మనం చెప్పగలమా కంటే నిజంగా చెప్పలేదు. ఆ అమరవీరుల గురించి వాళ్ళకి భూమి ఇవ్వమని కొట్లాడాలి మనం. వేద్ కుమార్ మేము లాస్ట్ టైం చెప్పిన పోలీస్ కిష్టన్నకు ఏడైతే స్థలం ఉందో అక్కడ పోయి జెండా బాతి ఇది పోలీస్ కిష్టన్న స్థలం అని రాసేద్దాం అనుకున్నాం. అది మనం కళాకారులమే చేయగలం. మనం ప్రత్యేకంగా ఈ అమరవీరుల యొక్క గురించి మనము వాళ్ళని పాటలు పాడడం కాదు, వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళని తీసుకెళ్దాం. అట్లా ఈ విధంగా చేయడానికి కూడా ఇలాంటి పెద్దలు అందరం కూర్చొని ఒక కాగితం మీద అనుకొని, ఎవరి 5 ఏళ్ల లెక్క ఎవరి సంసారం వాళ్ళకుంటది, కానీ తెలంగాణ ఉద్యమం వరకు వచ్చే వరకు అందరం ఏకమవుదామని మనం ఈ నెల రోజులలో ఒక తీర్మానం చేసుకుని నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మనం తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయిస్తామని కాదు, కానీ తెలంగాణ ఉద్యమానికి ఎవడు ద్రోహం చేయకుండా ఒక చెక్ పాయింట్ ఉంటామని